ఇట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆమె నీ భార్య కాదుగా, నా యజమాని నాకు ఆయనకున్నదంతా నాకు అప్పగించాడు, నిన్ను తప్పించి. ఈరోజు మన జీవితంలో రెండు స్వరాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. 2 వాయిసెస్. ఒకటి లోకం ఇచ్చే స్వరం, ఒకటి ఆత్మస్వరం. ఇప్పుడు నేనేమంటున్నానో తెలుసా? ఆత్మచేత నువ్వు శరీరాన్ని నువ్వు జయించాలి అంటే ముందు నువ్వు ఆత్మచేత, వాక్యం చేత నువ్వు దానిని నింపుకోవాలి నీ హృదయాన్ని. యోసేపు ఎట్లాగా లోక స్వరాన్ని ముయించగలిగాడంటే, నా దేవుని ఆజ్ఞను మేరను అంటే ఆయనకి ఏం తెలుసు? ఆయన ఆజ్ఞలు తెలుసు. గట్టిగా చప్పట్లు కొడితే వేసాను ఆయన పట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఈరోజు నేనేం చెప్తున్నానో తెలుసా? లిసన్ ద వర్డ్, లిసన్ ద వర్డ్, లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆత్మస్వరాన్ని నువ్వు కనుగోగలిగితే ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. నీ హృదయం నిండా దేవుని యొక్క ఆజ్ఞల చేత నింపబడినప్పుడు అప్పుడు ఈ లోకాన్ని నువ్వు జయించగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? బ్రదర్, నేను ఏది చూడాలో అది చూడలేకపోతున్నాను, ఏది మాట్లాడాలో అది మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నా వైపు చూడాలి. స్టీఫెన్ మీద అందరూ రాళ్ళేసి కొడుతుంటే ఈ స్టీఫెన్ పైకి చూస్తున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. నిన్న మేము ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగితే చిన్నోడు ఇప్పుడు వెళ్ళాడు కదా, అంత ఉన్నాడు ఒకడు. ఆడు ఈ చెయ్యి ఇలా పెట్టి వాళ్ళ హోటల్లో పనిచేస్తున్న ఆవిడ్ని గట్టిగా గుద్దాడు ఈ బైప్ మీద. గుద్దగానే ఆమెకి ఒక్కసారి వెనకాతలు ఒకసారి ఎవరైనా గట్టిగా గుద్దితే ఊపిరి ఆడలేనట్టు అనిపిస్తుంది. సడన్గా ఆమెకి ఏమైందో తెలీదు, 5 నిమిషాలు అలా కూర్చొని ఉండిపోయింది. అలా ఏడుస్తుంది, చాలాసేపు ఏడ్చింది. కొంతసేపటి తర్వాత లేచింది. స్టీఫెన్ మీద పెద్ద బండరాయిలు వెనక నుంచి కొడితే ఊపిరి ఆడలేనంతగా అయిపోతుందండి. కానీ నేనేం చేస్తున్నాడో తెలుసా? పైకి చూస్తున్నాడు. చూసి ఒకటి చెప్తున్నాడు, ఒక వాయిస్ రిలీజ్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తండ్రి కుడి పార్శ్వములో యేసయ్య లేచి నిలబడడం నేను చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు ఆయన? పరలోకాన్ని చూస్తున్నాడు. నేను ఏమండి, మనం అందరం ఏం చూడాలండి? లోకాన్న నువ్వు ఎట్లా చూస్తుంటే ఆకాశం తెరవబడుట నువ్వు చూడాలి. మనకు ఎంతసేపు ఆ వాట్సాప్లో చూస్తడానికే టైం సరిపోదు. మనం చూడాల్సిందేంటో తెలుసా? ప్రభా ఆకాశం తెరవబడి నాకు ఒక్కసారి చూపించాయా. జాగ్రత్తగా వినాలి. మనందరికి ఇది ఈ లోకాన్ని చూసే నేత్రం ఆత్మ సంబంధం. నాలాగా ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉందనుకోండి, ఉన్నదనుకోండి, సేమ్ నాలాగే స్పిరిట్ ఫ్లెష్, స్పిరిట్ ఫ్లెష్. ఇది శరీరంతో నువ్వు ఎలాగైతే మనుషులను చూస్తున్నావో, విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యు కెన్ సీ హెవెన్. ఆత్మచేత నువ్వు పరలోకాన్ని చూసే ఒక కృప దేవుడు మనందరికి ఇచ్చాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. హానోకు ఏం చేస్తున్నాడో తెలుసా? రోజు యేసు ప్రభుతో పాటు నడిచాడు ఆయన. సడన్గా ఒక రోజు హానోకు దేవునితో పాటు నడుచుకుని వెళ్ళిపోయాడండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. ఆత్మ సంబంధమైన కాళ్ళు, ద స్పిరిచువల్ లెగ్స్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కాళ్ళు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ ఆత్మ నా వైపు చూడండి. ఈ పక్కనున్న స్పిరిట్ ఉంది చూసారు, ఇది ఫ్లెష్ ఉన్నది, ఇది లోకం, ఇది ఆత్మ. ఇప్పుడు రెండు స్వరాలు మనం ప్రతిసారి వింటాం. ఇలాగ నువ్వు టీవీ చూస్తుంటే, అమ్మో ఎక్కువ టీవీ చూస్తున్నానుగా నేను, పక్కనున్న ఆత్మ నీతో మాట్లాడుతుంది. శరీరం కూడా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? అలసిపోయాను కదా, కొంతసేపు టీవీ చూస్తే తప్పేంటి? ఇది శరీరం, ఇది ఆత్మ. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు చాలా సన్నంగా ఉన్నాడు, అస్సలు ఎముకల గూళ్ళ ఉన్నాడు, చాలా వీక్గా ఉన్నాడు. ఒకడు మంచి 6 ప్యాక్ ఉండి చాలా బలంగా ఉన్నాడు. ఇద్దరిలో ఫైటింగ్ అయితే ఎవరికి గెలుస్తారు చెప్పాలి? శరీరంలోని చక్కగా ఉన్నవాడు గెలుస్తాడు తప్పనిసరిగా. బలంగా ఉన్నవాడు గెలుస్తాడు. నేను ఒకే ఒక మాట అడుగుతున్నానండి ఇక్కడ. నీ శరీరం బలంగా ఉందా, ఆత్మ బలంగా ఉందా అనే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం దొరికితే ఈరోజు నీకు అన్నీ దొరికినట్లే. ఇప్పుడు ఇక్కడ స్పిరిట్ ఉన్నది, ఇక్కడ ఏమున్నది? స్పిరిట్. రోజు ఎంతమంది భోజనం చేస్తారు? అందరూ చేస్తారు. ఇప్పుడు నువ్వు దేనికి పెడుతున్నావు? ఆత్మకి భోజనం పెడుతున్నావా, శరీరానికి భోజనం పెడుతున్నావా? శరీరానికి. జాగ్రత్తగా చూడండి, మీరు రోజు తింటున్నారు, ఇది తినేది నీ లోపలికి వెళ్ళి నీ శరీరం బలవంతంగా తయారవుతుంది. ఆత్మకు మాత్రం రోజు భోజనం ఇవ్వట్లే. రోజు భోజనం ఇవ్వట్లే నువ్వు. ఆత్మ చాలా బక్కచిక్కిపోతుంది. నీ ఆత్మ అంటే నీ స్వరం, ఈ ఆత్మ చెప్పే స్వరము శరీరము దాన్ని బలంతో నొక్కేస్తుంది. ఈరోజు నేను మరలా చెప్తున్నానండి, మీరు ప్రభు పాదాల దగ్గరే ఎంతగా గడిపితే ఆత్మ అంత బలం పొందుకుంటుంది. ఆత్మ లావైపోతుంది. ఇప్పుడు శరీరం నీకు పడుకోమని చెప్తే ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. లే లే లే. కీబోర్డ్ ప్లే చేసి ఆయన కరెక్ట్గా ఉదయం 3 గంటలకి ఎవరో వచ్చి లేపుతారంట ప్రార్థన చేయమని. శరీరం ఏం చెప్తుంది? పడుకో. ఆత్మ ఏం చెప్తున్నాడు? మా మమ్మీకి అయితే ఒక హస్తం మా మమ్మీ దగ్గరకు వచ్చి, మా మమ్మీని దానియేల్ అని పిలుస్తారు యేసుప్రభు. దానియేల్, దానియేల్ లేమ్మా ప్రార్థన చేయి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మా మమ్మీ లేచిన వెంటనే ప్రార్థన చేసి ఆత్మలో బలం పొందుకుంటారో శరీరం ఓడిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే బలం పొందుకుంటుందో శరీరం ఓడిపోతుంది. మా మమ్మీ ఇంచుమించు రాత్రి 11:30, 12కి పడుకున్న 3 గంటలకి ఒక హస్తం వచ్చి లేపుతుంది. దానియేల్ గెట్ అప్. ఎప్పుడైతే ఈమె లేచి ప్రార్థన మొదలవుతుందో ఆత్మ బలం పొందుకుంటుంది, శరీరం వీక్ అయిపోతుంది. అప్పుడు ఆత్మ చెప్పే మాటే నెగ్గబోతుంది. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మాయపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యోసేపుకి ఏం జరిగిందంటే, యోసేపు ఉదయాన్నే లెగిచి దేవుడు యోసేపుని ప్రార్థించే మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. యోసేపు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ఆజ్ఞానుసారంగా జీవించి ఒక కృప ఇవ్వయ్యా. ప్రార్థన చేశాడు. లేచి తన యొక్క పని చేస్తున్న ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక స్వరం వినబడుతుంది, యోసేపు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. కానీ ఆ స్త్రీ, ఆ యజమాని భార్యకు తెలియలేని విషయం ఏంటో తెలుసా? యోసేపు ముందు వరకే బలం పొందుకున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. యోసేపులో ఉన్న స్పిరిట్ ఏమైందో తెలుసా? ఆత్మతో శరీరాన్ని ఒక్కటి కొట్టాడంతే, పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆత్మానుసారంగా నడుచువాడు శరీరేచ్ఛను నెరవేర్చడు.
మీరేమనుకుంటున్నారు తెలుసా? ఫాదర్లు పాస్టర్లు మాత్రమే అబద్ధాలు ఆడకుండా ఉండాలి కాదండి. మీరు పరిసయ్యుల కంటేను ధర్మశాస్త్ర బోధకుల కంటేను నీతిగా జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యము చేరరని మీతో నిశ్చయముగా చెబుతున్నా. ఇది దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు. ఈరోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? నా వైపు చూడండి. మీకు నిజంగా ఆశ ఉంటే, ప్రభువా ఆ బ్రదర్ వాళ్ళ మమ్మీని లేపావు కదా, నన్ను కూడా లేపయ్యా. 3 గంటలకి నేను ఆత్మలో బలం పొందుకొని లోకం వేసే ప్రతి బాణాన్ని నేను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మలో బలం, ఆత్మలో బలం మనందరం పొందుకో. అప్పుడు మనం శరీరేచ్ఛను